వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. అలాగే కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్ చేశారో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ స్టోరీ కోసం చాలామంది అడుగుతున్నారు. ఐ లవ్ యూ బావా పార్ట్ 82. మీ హ్యాండ్ ఉంది అనే మాట విక్రమ్ మాట్లాడుతున్నప్పుడు వీరాకు భయం వేస్తుంది. విక్రమ్ మళ్ళీ మాట్లాడుతూ, ఇప్పటిదాకా జరిగినవన్నీ ఒక లెక్క, కానీ ఇప్పుడు మళ్ళీ నా కుటుంబాన్ని నేను ఒక దగ్గరికి చేర్చాను. నాకు అన్నింటికైనా ఏదైనా ముఖ్యమైనది ఉంది అంటే అది నా కుటుంబం. కాబట్టి వాళ్ళ జోలికి రాకు. నీకు నా గురించి సరిగ్గా తెలియదనుకుంటా. నేను నా ఫ్యామిలీ దాకా ఎవరైనా వస్తే దేనికైనా తెగించడానికి నేను రెడీగా ఉన్నా. అయినా మగాడి లక్షణం ఫ్యామిలీతో కాదురా. ఏదైనా గొడవకు వెళ్ళాలి అంటే నాతో తలపడు. అయినా మా నాన్న తప్పేం చేస్తున్నారు? 10 మందికి నేనున్నాను అంటూ అన్నం పెడుతున్నారు. అదే ఆ కుక్క మా బాబాయ్ ఉండేవాడు కదా, వాడి చేతిలో ఉన్నప్పుడు అక్కడున్న ఆ ప్రజలు తినడానికి కూడా ఎంతో కష్టపడేవాళ్ళు. ఏ రోజైతే మా నాన్న చేతిలోకి తీసుకున్నాడో ఆ క్షణం అక్కడున్న వాళ్లకు చదువులు వచ్చాయి. 3 పూట్ల కడుపు నిండా ఇంత ముద్ద తింటున్నారు. ఒంటి నిండా బట్టలు కట్టుకుంటున్నారు. అలాంటిది ఆయన అయినా నాకు అర్థం కానిది, డబ్బు డబ్బు అంటూ ఇంతగా పాకులాడుతున్నారేంట్రా? డబ్బు, పవర్, స్టేటస్ ఇవన్నీ ఉంటేనే జీవితమా? ఇప్పుడు నీకు నీ కొడుకున్నాడు. ఒకవేళ నీకేదైనా అయితే నిన్ను చంపి వెళ్ళిపోవటానికి నాకు ఒక్క సెకండ్ చాలు. ఆ విషయం నీకు కూడా తెలుసు మిస్టర్ వీరా. నాలాంటోడిని నీకు తగలనంత వరకే. నాలాంటోడు నువ్వుగా వచ్చి గెలికితే నేను అస్సలు వదిలే రకాన్ని కాదు. నువ్వు నా బయోడేటా అంతా చెక్ చేసావని నాకు తెలుసు. నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు చాలామంది నాకు అడ్డుపడ్డారు. చాలామంది నన్ను అడ్డు తప్పించాలి అని చూశారు. కానీ ఒక్కడు కూడా మరుసటి రోజు నిద్ర లేవలేదు. నా ఫ్యామిలీ జోలికి రావాలని చూసిన వాళ్ళని కూడా ఎంత క్రూరంగా చంపానంటే వాళ్ళు ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేసా. ఆ విషయం కూడా నీకు తెలుసు. అందుకే కదా ముందుగా మీరంతా నన్ను చూసి రాక్షసుడు అని పిలుచుకుంటున్నారు ముద్దుగా. ఇంకో విషయం, అవసరమా చెప్పు? నీకు నాకు ఇవన్నీ ఏదైనా నాకు సైలెంట్గా అయిపోవాలి. వైలెంట్ అంటూ గొడవలంటూ ఇలాంటివన్నీ నాకు నచ్చదు. ముఖ్యంగా నాకే కాదు, నీకు కూడా ఫ్యామిలీ ఉంది. నీ చుట్టూ నువ్వే ఒక ఉచ్చుని బిగించుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు మా నాన్నను అడ్డు తప్పించి ఆ చైర్లో నువ్వు కూర్చోవాలి అనుకుంటున్నావు. ప్రజెంట్ నీ మైండ్లో ఉన్న థాట్ అది. ఇప్పుడంటే ఓకే, రేపొద్దున నువ్వు ఆ చైర్లో కూర్చున్నాక ఇంకా ఎవరైనా నీకన్నా పవర్ఫుల్ పర్సన్ వచ్చి వాడికి మండి వెళ్తూ నీ కారుని బ్లాస్ట్ చేయిస్తే అందులో నీ కొడుకుంటే ఊహించుకో ఆ సిచ్యువేషన్ అన్నాడు విక్రమ్. అప్పటిదాకా ఆ మాట వింటున్న వీర ఆ ఊహకు కూడా తట్టుకోలేకపోయాడు. పైగా అదే సిచ్యువేషన్ తన కళ్ళ ముందు మెదిలింది. ఎందుకంటే 1 సంవత్సరం ముందు అతడు ప్రేమించిన తన భార్య అలాగే కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. అది గుర్తు రాగానే తట్టుకోలేకపోయాడు. ఏంటి, బాధేస్తుందా అన్నాడు విక్రమ్ పుండు మీద కారం చల్లుతూ. వీరా కోపంగా విక్రమ్ వైపు, నీకు ఇవన్నీ అవసరమా అన్నాడు. కానీ విక్రమ్ ఒక యాటిట్యూడ్ స్మైల్ విసిరి, నువ్వు నిజంగా తోపు తురుము అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక నథింగ్ తెలుసా? మన అనుకునే వాళ్ళు మన వాళ్ళ మీద ప్రాణం పెట్టేస్తాం. లైఫ్ అంతా వాళ్ళతో బ్రతకాలి అనుకుంటాం. కానీ వాళ్ళను మనం కాపాడుకోలేకపోతే మనం ఎంత పోటుగాళ్ళైనా నథింగ్ అని అంటూ మళ్ళీ విక్రమ్ 1 నిమిషం సైలెంట్ అయ్యి, నేను కూడా అలాగే ఫీల్ అయ్యే దూరంగా ఉన్న నా ప్రేమను దగ్గర చేసుకొని భార్యాభర్తలు అవుదామనుకున్న క్షణాన కానీ మొత్తం నాశనం చేసేసారా మీరు అంటూ కోపంగా విక్రమ్ వీరా షర్ట్ కాలర్ని పట్టుకొని, నిన్ను ఆ రోజు
ఫిక్స్ అయ్యా ఆ రోజే చంపేద్దామని. కానీ నేను ఎందుకు నిన్ను ఏమీ చేయలేదో తెలుసా అని అంటూ చెప్పడం ఆపిన విక్రమ్ నోటి నుంచి వచ్చిన పేరు విని షాక్ అయ్యాడు వీర. విక్రమ్ కోపంగా, సారిక తను నిన్ను కాపాడింది ఆ రోజు అని అనేసరికి వీర షాక్ అయ్యి, ఏంటి, నా భార్య నిన్ను కలిసిందా అని అడిగాడు షాకింగ్గా. విక్రమ్ తల ఊపుతూ, అవును, తను నన్ను ఎప్పుడో మా పెళ్ళి ఫిక్స్ అవ్వకముందే వచ్చింది. నువ్వు నా ఫ్యామిలీపై నిఘా ఉంచావు అని చచ్చిన నీ బాబు మాటల వల్ల నీకు ఆ కుర్చీ కోసం కళ్ళు కనిపించకుండా పోయాయి అని కొంచెం జాగ్రత్తగా ఉండమని నిన్ను తను కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పింది అనేసరికి వీరాకి మైండ్ పనిచేయలేదు. వీరా కొంచెం తేరుకొని తడబడుతున్న గొంతుతో, అయితే నీ మనుషులు తనని చంపలేదా అన్నాడు. విక్రమ్ ఒక నిమిషం ఏం మాట్లాడలేదు. కానీ వీరా మాత్రం అలాగే చూస్తూ ఉంటే, విక్రమ్ ఇంత చెప్పినా అర్థం కాలేదా? తను నన్ను అన్నయ్య అని పిలిచిందిరా. ఈ చేతులతో బట్టలు పెట్టి పంపించాను. నేను కూడా నా వరకు రానంత వరకు ఏమీ చెయ్యను అని మాట ఇచ్చానురా తనకి నేను. కానీ నువ్వు మా ఫ్యామిలీ జోలికి వచ్చావు అనడంతో, అయినా నా బాబాయిని వాడి కొడుకునే చంపేసిన వాడిని నిన్ను ఏమీ చేయలేదు అంటే అర్థం, ఆ మాట ఇచ్చాను నా చెల్లికి, అందుకే ఆ మాట తప్పలేదు నేను అన్నాడు విక్రమ్. వీర మొహం అప్పటికే పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు వీర. విక్రమ్ అక్కడే చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, నేను చంపాను అని కోపం పగతో మా నాన్న ప్లేస్ని దక్కించుకోవాలి అనే మొండితనంతో నిన్ను నువ్వే కోల్పోయావు వీరా అని అనేసరికి వీర మోకాలపై విక్రమ్ ముందు మోకరిల్లి గట్టిగా ఏడవటం స్టార్ట్ చేశాడు. కానీ అతడి వైపు సూటిగా, చచ్చిన పాముని చంపడం నాకు అలవాటు లేదు అన్నాడు విక్రమ్. కానీ వీర ఏం మాట్లాడలేదు. వీర బాధపడుతూ క్షమించమని అడగటానికి సంకేతంగా ఆ బాధ, విక్రమ్ వైపు చూస్తూ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నీలాంటి వాడికి అంత మంచి అమ్మాయి ఎలా భార్య అయ్యిందో అన్నాడు విక్రమ్. అంటారు కదా పెద్దలు, మంచి అమ్మాయిలు అంతా ఎదవలకే ఎక్కువగా దొరుకుతారు అని. అది నిజమేనేమోరా. అందుకే నీకు తను దొరికింది, నాకు నా బంగారం దొరికింది అన్నాడు విక్రమ్. నక్షత్ర గురించి తలుచుకోగానే అతడి మొహంలో అప్పటిదాకా ఉన్న కోపం ప్లేస్లో చిరునవ్వు. వీర తన భార్య గుర్తుకు రాగానే అతడి మీద అతడి కోపం, అతడు తప్పు చెయ్యకూడదు అని ప్రతి ఒక్క క్షణం అతని చెయ్యిని వదలకుండా సారిక రోజు చెప్తూనే ఉండేది, మనకు ఉన్నది చాలదా, మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు ఆ దేవుడు, ఇంత డబ్బు ఉంది, ఇంకా దేనికోసం వీరా పాకులాడుతున్నావు, హ్యాపీగా నువ్వు, నేను, మన పిల్లలు, ఈ ప్రపంచం ఎంత బాగుంది, నువ్వు మన ప్రపంచానికి ఏదైనా జరిగితే నువ్వు ఎలా అయితే తట్టుకోలేవో, మిగతా వాళ్ళకు కూడా మన జీవితంలోకి వాళ్ళ జీవితంలోకి నువ్వు సృష్టించే సునామీని తట్టుకోలేక బాధపడతారు కదా, ఆపేవిరా, మనకు ఇవన్నీ వద్దు అని సారిక ఎన్నోసార్లు చెప్పింది. కానీ అతడు వినలేదు. అతడి కోసం వెళ్ళి విక్రమ్తో కూడా మాట్లాడింది. అది తెలియగానే ఇంకా తట్టుకోలేకపోయాడు. విక్రమ్ అతని వైపు చూసి, ఇప్పుడు నీలో నాకు చచ్చిపోయిన మనిషి కనిపిస్తున్నాడు. అలాగే నీ బాధకు కారణం నీ భార్య చనిపోవడం, అంతే కదా, తనను ఇస్తే వీటన్నింటికి దూరంగా ఉంటావా అని సూటిగా అడిగాడు విక్రమ్. వీరా షాక్ అయ్యి అలా చూస్తుంటే జస్ట్ ఒక్క చిటిక వేశాడు. అంతే, ఆమెను విజయ్ గారు వీల్చైర్లో తీసుకొని వస్తున్నారు. వీరా కన్నీళ్లతో చూస్తున్నాడు కాబట్టి ఆమె మొహం స్పష్టంగా కనిపించలేదు. కానీ కనిపించేసరికి ఆయన ఉలిక్కి పడ్డాడు. వీరా, సారిక అని ఒక్కొక్క మాటని కూడబలుక్కొని మరీ పిలుస్తూ ఉంటే విక్రమ్ పెదాలపై ఒక స్మైల్. తను నీ భార్య సారికని
వెళ్ళు అన్నాడు. వీర టక్కున పక్కన ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి చిన్న పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని, సారిక ఇది నువ్వేనా అని అడగడం మొదలుపెట్టాడు. కానీ ఆమె అతడి వైపు చూసినా కూడా ఏం మాట్లాడలేదు. కోపంగా, విరక్తిగా ఒక నవ్వు నవ్వి అతడి వైపు చూసి, నువ్వు నాకు మాటిచ్చావు కదా విక్రమ్ అన్నయ్య జోలికి ఎప్పుడు వెళ్ళను అని, మళ్ళీ ఎందుకు వెళ్ళావు వీరా? నువ్వు నన్ను అంతగా ప్రేమించాను అని చెప్పావు కదా, అక్కడ ఎంతమందిని చంపేశారో తెలుసా? చిన్న పెద్ద తేడా లేకుండా ఒక ఊరిని నాశనం చేశారు నీ మనుషులు. ఆ ఉసురు మనకే తగిలింది అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది తను. ఆ తర్వాత వీర ఆమె కాళ్ళు పట్టుకుంటూ, ఇందులో నా తప్పేమీ లేదురా అని నేను చెప్పను, కానీ నువ్వు దూరం అయిపోయినా ఈ ప్రపంచంలో నేను నిన్ను పిచ్చివాడిలా ఒంటరిగా, నువ్వు లేని ఈ ప్రపంచంలో మిగిలిపోయా. ఒంటరిగా నాకనిపించి అలా చేశానే తప్ప, అప్పటిదాకా నువ్వు ఒక్కదానివే కదా నాకు కూడా మిగిలింది. నువ్వు కూడా దూరం అయిపోయావు. అది కూడా విక్రమ్ నిన్ను ఏదో చేశాడు అని అందరూ అనేసరికి తట్టుకోలేకపోయా. పదవి కోసం మనుషుల్ని చంపాడు, అది నా ప్రాణాన్ని ఇలా చేశాడు అంటే జీర్ణించుకోలేకపోయా సారిక. అందుకే నేను ఎలాగైతే ఈ బాధను అనుభవించానో తను అలాగే అనుభవించాలి, తను అలాగే అవ్వాలి అనుకున్నా. అలాగని ఏ తప్పు చెయ్యలేదు అని నేను చెప్పలేదు, కానీ నేను ఆ ఊరి వాళ్ళను చంపమని చెప్పలేదు. అక్కడ ఏం జరిగిందో నీకు క్లారిటీగా చెప్తాను అని అతడు అనేసరికి సారిక కోపంగా చూస్తూ, మీకు నీ మనుషులు పూర్తిగా చెప్పలేదు వీరా, నిన్ను మోసం చేశారు. నువ్వు ఎంత గుడ్డిగా నమ్మావో వాళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేస్తూ వచ్చారు అని సారిక చెప్పేసరికి అతడు అర్థం కానట్టు మొహం పెట్టాడు. ఆమె, నీకొకసారి కూడా ఇప్పటికి కూడా డౌట్ రాలేదా? ఇప్పుడు కూడా విక్రమ్ అన్నయ్య చేశాడు అవన్నీ, ఆ మాటే నీ నోటిదాకా వస్తుంది వీరా. అన్నయ్య నన్ను 1 నెల క్రితం నన్ను వచ్చి కాపాడాడు. వాళ్ళ దగ్గర నుంచి అప్పటి నుంచి నాకు అన్నయ్య ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇలా అవ్వటానికి కారణం విక్రమ్ అన్నయ్య కాదు, నీ మనుషులే అనేసరికి అతని కాళ్ళ కింద భూమి కంపించిపోయిన ఫీలింగ్ కలిగింది వీరాకి. అతడు ఎంత నమ్మాడు వాళ్ళని, అలాంటిది తన మనుషులే కావడం ఏంటి అని అంటూ ఈ విషయాలన్నీ ఎలా నమ్మాలి, కానీ అక్కడ చెప్తుంది తన భార్య అనుకుంటూ, ముఖ్యంగా చిత్రాంగద చాలా క్లోజ్ అతడికి, తనకు తెలిసి ఉండదులే అని అనుకున్నాడు మనసులో ఒక్క క్షణం. కానీ సారిక, ఇదంతా చేసింది నువ్వు ఎవరినైతే నమ్మకస్తురాలు అని ఇప్పటికి కూడా నీ మనసులో నమ్ముతున్నావో తనే చేసింది అని సారిక చెప్పేసరికి వీర నమ్మలేనట్టు మొహం పెట్టి, సారిక ఏం చెప్తున్నావు అన్నాడు. ఆమె విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నమ్మలేకపోతున్నావా? నేను ముందు నుంచే చెప్తున్నా, నీ దగ్గర ఉన్న వాళ్ళంతా నమ్మక ద్రోహులు అని, కానీ నువ్వు నమ్మలేదు, నన్ను లైట్ తీసుకున్నావు అని ఉరిమే కళ్ళతో చూసింది వీరా వైపు. విక్రమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అంతా వింటూ ఉన్నాడు. ఇప్పటికి కూడా నా మీద నమ్మకం కలగడం లేదా? ఆ రోజు నేను విక్రమ్ అన్నయ్యను కలిసి వచ్చిన తర్వాత అన్నయ్యతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. మీరు వాళ్ళ మీద అటాక్ చేసిన ప్రతిసారి నేనే అన్నయ్యకు ముందే చెప్పేదాన్ని. మీకు వాళ్ళ తమ్ముడు విశ్వ గురించి తెలిసిందని కూడా అన్నయ్యకు నేనే చెప్పాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఏదైనా జరిగితే ఆ పాపం మన ఫ్యామిలీకి తగలకూడదు అని అలా చేశాను వీరా ఆ టైంలో. కానీ చాలా దారుణానికి ఒడికట్టావు. నువ్వు కేవలం అన్నయ్య ఫ్యామిలీని మాత్రమే చంపమని చెప్పావు. కానీ నీకో విషయం తెలుసా? నువ్వు ఎప్పుడైతే విక్రమ్ అన్నయ్య ఫ్యామిలీని మాత్రమే చంపమన్నావో అందరికీ నీలో ఎక్కడో మంచితనం మిగిలే ఉంది అనిపించింది అని అర్థమయ్యి, విక్రమ్ దొరకాలి అంటే
పెద్ద ఉచ్చ పన్నాలి. అందుకోసమనే చెప్పే నన్ను ముందు సైడ్ చేశారు. నీ దగ్గర నుంచి నీలో ఉండే రాక్షసుణ్ణి నిద్రలేపారు. నన్ను విక్రమ్ అన్నయ్య చంపేశాడు అనే మాట నీ దాకా చేరేలా చేశారు. నీ ప్రాణమే చనిపోయింది అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు కదా. అందుకోసమని చెప్పే నేను చచ్చిపోయాను అని నిన్ను నమ్మించి దానికి కారణం విక్రమ్ అన్నయ్య అనేలా చేసి ఈ గొడవలన్నింటికీ కారణం అన్నయ్య, మన బిడ్డ అనాథ అయిపోయాడు అని ఇలా అన్ని దారుణాలని నీ లైఫ్లో జరగటానికి కారణం అన్నయ్య కాబట్టి నువ్వు పగ తీర్చుకోవడానికి ఎవరూ మిగలకూడదు అని అందరినీ చంపేయమన్నావు. కేవలం ఒక అన్నయ్య కోసం ఒక ఊరినే నాశనం చేసేసావు. అందుకే దానికి శిక్షగా ఇన్ని రోజులు ఆ చిత్రాంగద నన్ను కూడా ఎంత టార్చర్ పెట్టిందో తెలుసా. అది నిన్ను కాలేజ్ డేస్ నుంచి లవ్ చేస్తుందంట, దూరం నుంచే. కాకపోతే తను ఒక ట్రాన్స్జెండర్ అని నువ్వు తనని దూరం పెట్టావని, మధ్యలో నేను వచ్చానని, అందంగా ఉన్నానని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావంట. ఇవన్నీ చెప్పి రోజు నన్ను టార్చర్ పెట్టేది, కొట్టేది, తిట్టేది. ఆఖరికి నా చేతి వేర్లకు గోర్లు పీకేసి ఏడుస్తున్నా అరుస్తున్నా పిచ్చిదానిలా ఇన్ని రోజులు ఒక చీకటి గదిలో బంధించి నా కాళ్ళకు పిచ్చిదానిలా ఒక కుక్క కట్టేసినట్టు గొలుసులతో కట్టేసి కాళ్ళపై కొట్టేది. అన్నీ అన్నీ భరించి ఇంకా ఎందుకు బ్రతుకున్నానో నాకు అర్థం కాలేదు. కేవలం నీలాంటి వాడు ఆవేశంలో తీసుకున్న డెసిషన్ ఎన్ని జీవితాలు నాశనం అయిపోయాయో గుర్తు వస్తే. ఒకవేళ విక్రమ్ అన్నయ్యను నువ్వు ఏం చేయకుండా ఉండి ఉంటే అన్నయ్య ఖచ్చితంగా నన్ను వెతికేవాడు. నేను చనిపోయాను అని తెలిస్తే నా కోసం ఖచ్చితంగా వచ్చేవాడు. కానీ నువ్వు మాత్రం తన ఫ్యామిలీనే నాశనం చేసేశావు అని సారిక ఏడుస్తూ ఆవేశంగా తన ముందు మోకాలపై కూర్చొని ఉన్న వీరా చెంపలపై చాలాసేపు కొట్టింది. అయినా ఆమె ఆ సమయంలో ఆమె ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఆమె ఎమోషన్స్ వల్ల ఏడుస్తూనే ఉండిపోయింది. అప్పుడే విక్రమ్ ఆమె చేతిని పట్టి ఆపేస్తూ, నువ్వు మంచిదానివి సారిక. నువ్వు ఇప్పుడు నీ భర్తను క్షమించకపోవచ్చు, కానీ నువ్వు నీ భర్తను చాలా ప్రేమించావు. అందుకని అతడు చేసే ప్రతి తప్పును సరిదిద్దుతూ వచ్చావు. నీలాంటి మంచి అమ్మాయి తన పక్కన ఉండాలి. తను నార్మల్ వ్యక్తి అని నేనైతే అనుకోను అని అంటూ వీరా వైపు చూస్తూ, నువ్వు నీ కష్టంతో బిజినెస్ పెట్టావు. మీ నాన్న ఎంత సంపాదించినా నీకు అడ్డదారులు తొక్కడం ఇష్టం ఉండేది కాదు. నువ్వు మీ నాన్న మాటలు విని, నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విని ఇలా తయారయ్యావు. కానీ నువ్వు బలవంతుడివి అని అనుకున్నావు ఆ క్షణం. కానీ అప్పుడు నువ్వు బలవంతుడివి కాదు, నిజంగానే వాళ్ళందరి చేతుల్లో ఒక కీలు బొమ్మవు. కానీ నువ్వు ఎలా అయితే వీరాల సారికను ప్రేమించి పెళ్లి చేసుకున్నావో అలాగే ఇప్పటికి కూడా ఉండి ఉంటే ఆమె నిజంగా నిన్ను నెత్తన పెట్టుకొని ఉండేదేమో. ఒక శత్రువు బలం ఎంతో అతని ఎదురుగా నిలబడిన అతడికే తెలుస్తుంది కదా. నీ బలం ఎంతో నాకు తెలుసు వీరా. నువ్వు సామాన్యుడివి కాదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు చెడ్డదారుల్లో వెళ్ళటం? నువ్వుగా ఒక స్థానాన్ని నిర్మించుకో. నీదన్న దాన్ని ఎవడూ లాక్కోలేడు అని వీరాకు చెప్పేసరికి ఒక్కసారిగా విక్రమ్ కాళ్ళను చుట్టేసి, నీకు నేను నిజంగా రుణపడిపోయాను. నువ్వు తెలివైన వాడివి, నువ్వు మంచోడివి అంటుంటే ఏంటో అనుకున్నా. బంధాల కోసం పాకులాడతావు, ఎంతకైనా తెగిస్తావు అంటే ఏంటో అనుకున్నా. నువ్వు నా మీద పగ తీర్చుకోవటానికి నేను నీకు చేసిన దానికి నా భార్యను దొరకగానే చంపేసి ఉండొచ్చు. లేదా నా భార్య నిన్ను వచ్చి సహాయం అడిగినప్పుడైనా నువ్వు దాన్ని అవకాశంగా తీసుకొని మాయ మాటలు చెప్పి నన్ను అడ్డు తొలగించవచ్చు. కానీ అలా ఏం చెయ్యలేదు విక్రమ్ నువ్వు. ఈరోజు చెప్తున్నా, నీ కళ్ళ ఎదురుగా నీ కాళ్ళ మీద పడి చెప్తున్నా అని అతడు చెప్తుంటే కన్నీళ్లతో సారిక అతడి వైపు చూస్తూ మనసులో
ఇప్పటికైనా విక్రమ్ అన్నయ్య మీద పగ వదిలే వీరా, అన్నయ్య చాలా మంచివాడు అని ఆమె మనసులో బాధపడుతూ ఉంటే వీర విక్రమ్ వైపు చూస్తూ, ఈ వీర ఎవ్వరి దగ్గర తలవంచలేదు అనే విషయం నీకు తెలుసు కదా, కానీ మొదటిసారి నీ ముందు తల వంచుతున్నాను విక్రమ్ అని అంటూ గట్టిగా అతని కాళ్ళను పట్టుకొని చెప్పాడు. విక్రమ్ ఇబ్బందిగా అతని వైపు చూసి నేను అని ఏదో చెప్పబోయాడు. కానీ వీర ఆపేస్తూ, నువ్వు అందరికీ అందని వాడివి, కానీ అందరి దగ్గర ఉండి అందరినీ రక్షించుకునేవాడివి. దేవుడంటే ఎలా ఉంటాడో నాకు తెలియదు విక్రమ్. ఏ రోజు నా భార్య చనిపోయిన తర్వాత నేను కనీసం దేవుణ్ణి మొక్కడం కూడా మానేశా. కానీ నువ్వు నాకు దేవుడివి. ఈ క్షణం నుంచి ఏ సమయంలో అయినా నీ ప్రాణానికి ఏదైనా హాని ఉంటే దానికి ముందు నేనుంటా అని అన్నాడు వీర. విక్రమ్ అతడి వైపు చూసి కొంచెం వెనక్కి జరిగి, చూడు వీర, నువ్వు నా ముందు తగ్గి ఉండాల్సిన అవసరం లేదు. అయినా గడిచిపోయిన కాలం ఎలాగో అయిపోయింది. కానీ ఇంకా ఇప్పుడు అలా కాదు. ఇప్పటికైనా మారి అందరం ప్రశాంతంగా బ్రతుకుదాం అన్నాడు విక్రమ్ వీర ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటే, విక్రమ్ సరే నేను వెళ్తున్నా, అలాగే తను అన్నయ్య అని నన్ను మనస్ఫూర్తిగా పిలిచింది వీరా, అలాంటప్పుడు కష్టానికి కాచుకోకుండా ఉంటానా, కాబట్టి జాగ్రత్త నా చెల్లి అని అంటూ కొంచెం వార్నింగ్ టోన్లోనే చెప్పాడు. అప్పుడే వెళ్తూ సారికతో, జాగ్రత్తరా అంటూ ఆమె తలపై చెయ్యి వేసి చెప్పి, చూడు సారిక, అతడు మారతాను ఒక్క ఛాన్స్ అంటున్నాడు, కాబట్టి ఇచ్చి చూడు. ఒక బంధం నిలబడాలి అంటే చాలా ఓపిక ఉండాలి. నా చెల్లికి ఆ ఓపిక ఉంది అని అనుకుంటున్నా అని చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వీర సారిక దగ్గరికి వచ్చి, నేను అన్నీ మారుస్తాను, కానీ నాకు తెలుసు నేను చేసినవన్నీ చాలా పెద్ద తప్పులు, క్షమించలేనివి. చనిపోయిన వాళ్ళను ఎలాగో తీసుకురాలేను, అందుకే బ్రతుకున్న వాళ్ళకైనా సంతోషాన్ని కలిగించాలి అనుకుంటున్నా అని చాలా నిరుత్సాహంగా, చాలా డీలా పడిపోయిన వాడిలా అడిగాడు వీర. ఆ క్షణం ఎంతగానో ఇష్టపడి ప్రేమించింది అతన్ని. అందుకే ఒకే ఒక్క మాట అతడి వైపు చూసి, నేను నిన్ను క్షమించలేను, కానీ విక్రమ్ అన్నయ్య నీ అనుకున్న వాళ్ళు అన్నయ్య కుటుంబంపై నిఘా పెట్టారు. వాళ్ళు చిమ్మే కాలకూట విషయం నుంచి నువ్వే కాపాడాలి. ఎందుకంటే అది మన బాధ్యతే. మన వల్ల జరిగిన నష్టం ఇప్పటికైనా ఆపే వీరా అని అంది కన్నీళ్లతో సారిక. అప్పుడే వీర ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఒక నిట్టూర్పు వదిలి, మాట ఇస్తున్నా, ఖచ్చితంగా నువ్వు ఆ రోజు అడిగావు కదా నన్ను మారమని, కానీ ఆ రోజు నీ మాటను నేను లెక్క చెయ్యలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, ఇక నుంచి 10 మందికి సహాయం చేస్తాను తప్ప అన్యాయం చెయ్యను. నా వల్ల ఇక ఒక్కరికి కూడా నష్టం జరగదు అని మాట ఇచ్చాడు వీర. అలా విక్రమ్ అక్కడి నుంచి బయటకు వచ్చి బయట తన కోసం చూస్తూ, విజయ్ గారు విక్రమ్ రాగానే కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే, అంకుల్ నాకు ఇవన్నీ నచ్చవు అంటూ వెళ్ళి అతడే ఇంకో వైపు నుంచి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. విజయ్ గారు అప్పటికే ఆయన సగం షాక్లో ఉంటే విక్రమ్ చేసే ప్రతి ఒక్క పని ఇంకా పిచ్చెక్కిస్తుంది. ఆయన కారు ఎక్కకుండా అలాగే చూస్తూ ఉంటే, అంకుల్ ఎక్కండి, ఇప్పటికే లేట్ అయ్యింది, అమ్మ వెయిట్ చేస్తుంది అన్నాడు. ఆయన ఏదో ట్రాన్స్లోనే ఎక్కి కూర్చుని విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆయన మెల్లగా మాట్లాడుతూ, విక్రమ్ బాబు అన్నారు. విక్కీ ఆయన వైపు చూస్తుంటే, నీకు కొంచెం కూడా కోపం రాలేదా బాబు వాడి మీద? వాడు చేసిన తప్పులు చిన్నవా? నాకు తెలిసి ఇంటి దగ్గర వాడి గురించి అడిగినప్పుడే నేను అనుకున్నా నువ్వు వాడిని ఈరోజు చంపేస్తావు అని, కానీ నా అంచనాలకు అందని వాడివి అని నిరూపించుకున్నా విక్రమ్ బాబు
అంటూ ఆయన మాట్లాడేసరికి లోపల అగ్నిపర్వతం లావా అతడి మనసులో కూడా ఉప్పొంగుతూ ఉంటే, తప్పేముంది అంకుల్, ఎప్పుడు ప్రాణానికి ప్రాణం సమాధానం కాదు. మనిషిని చంపడం చాలా ఈజీ, కానీ మళ్ళీ తిరిగి బ్రతికించలేం కదా. వాళ్ళు లేనప్పుడు వాళ్ళతో గడిపే క్షణకాలం ఒక యుగం. నరకం అంటే ఏంటో చూడాల్సి వస్తుంది. అందుకే కొంచెం శాంతంగా ఆలోచించా. ఇంతవరకు మా కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళు వీరా ఫ్యామిలీతో ముందే ఏదైనా డీల్ మాట్లాడి సెటిల్ చేస్తే పోయే మ్యాటర్కు అవసరమా అంకుల్ ఈ గొడవలు అన్నాడు విక్రమ్. ఇది ఇలా ఉండగా కథను ఒక వారం ముందుకు తీసుకొని వెళ్తున్నా. కానీ ఈ వారం రోజులు మధ్యలో జరిగిన కథ ఈ సెకండ్ సీజన్కి లీడ్ అవ్వబోతుంది కాబట్టి దాంట్లో చెప్తాను. అంతవరకు ఇప్పుడు ఇక నుంచి ఆల్ లవ్ స్టోరీస్ని ఒక కొలిక్కి తెచ్చేద్దాం. విక్రమ్ వీరాని కలిసిన ఒక వారం తర్వాత విక్రమ్ తన అమ్మ అతడు దేవుడి గది దగ్గర దేవుడి ముందు నిలబడి ఆవిడ శాంతి గారు పూజ చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆవిడ విక్రమ్ రావడంతో అతడికి బొట్టు పెట్టి కన్నీళ్లతో అతడి వైపు చూసింది. ఇన్ని కష్టాల తర్వాత లభించిన కొత్త జీవితం, ఇప్పటికైనా ఆ దేవుడికి నీ మీద జాలి కలిగింది అని శాంతి గారు, విక్కీ ఇంతకీ నా కన్నయ్య ఎక్కడ్రా అని అంది ఆవిడ. తనకి విక్రమ్ ఏదో చెప్పేలోపు, నీ కన్నా ఇక్కడ నా దగ్గర ఉన్నాడు శాంతి అంటూ మహేంద్ర గారు ఒక 3 సంవత్సరాల బాబుని ఎత్తుకొని వస్తున్నారు. శాంతి గారు విక్రమ్ ఇద్దరు ఆయన మాటలకు ఆయన వైపు చూశారు. విక్రమ్ వేసుకున్న సూట్ లాంటిదే ఒక చిన్న బుల్లి సైజ్ సూట్లో వాడిని రెడీ చేసి ఆయన మురిపంగా వాడి బుజ్జి బుగ్గలు లాగుతూ, మహేంద్ర గారు వాడు విక్రమ్ని చూడగానే మొహం నవ్వుతూ వాడి క్యూట్ ఫేస్తో క్యూట్గా పిలుస్తూ వాడి చేతులు చాపుతుంటే విక్రమ్ తన కొడుకుని చూసి నవ్వుతూ, కన్నా మీ తాతయ్యతో బాగా ఆడుకున్నావా అని వాడి తల నిమిరి గుండెకు హత్తుకున్నారు ఆయన. మా వాడిని చూస్తే నేనే ఇంత సంతోషిస్తే ఇంకా అమ్ముకి ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందో కదా అన్నాడు చిన్న చిరునవ్వుతో విక్రమ్. హా నాన్న, కన్నపేగు కదరా, ఏమీ తెలియకుండానే వీడిని 7 నెలలు అది మోసి కంది అని ఆవిడ అంటూ ఉంటే, అమ్మా మీరు కూడా నాతో పాటే రావచ్చు కదా అన్నాడు విక్రమ్. అప్పుడే మహేంద్ర గారు, వస్తాం కన్నా, కానీ ఇప్పుడు కాదు, ముందైతే నువ్వు వెళ్ళు, కొద్ది రోజులున్న తర్వాత మేం కూడా వస్తాం అని ఆయన చెప్పేసరికి విక్రమ్ కూడా ఇంకేం మాట్లాడలేదు. ఆ తర్వాత శాంతి గారితో, మా అక్కడ రియాకు నీ అవసరం ఇంకొన్ని రోజుల తర్వాత ఎక్కువగా ఉంటుంది. మేమంతా చిన్నపిల్లలమే, మాకు చిన్నపిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అస్సలు తెలియదు. కాబట్టి నువ్వు నాన్న అప్పటిలోపు రావటానికి చూడండి అంటూ తన అమ్మకు కొద్దిసేపు కబుర్లలో చెప్పి మాట్లాడి ఆ తర్వాత తన నాన్నతో కొద్దిసేపు మాట్లాడాడు. పక్కకు వెళ్ళి, ఏంటి విక్రమ్ ఇప్పుడు సంతోషమా అనేసరికి, హా నాన్న చాలా సంతోషంగా ఉంది, కానీ నీకు నాకు ఉన్నట్టు ఆ పచ్చబొట్టు వాడికి ఎందుకు లేదు నాన్న, పైగా వాడి పోలికలు నాలాగే ఉన్నాయి, కానీ వాడు తాతయ్య మిగతా వాళ్ళు అనుకున్నట్టు వాడికి ఏ పవర్స్ లేవు నాన్న. ఒక తండ్రిగా ఇంతకు మించి నాకు ఇంతకన్నా ఇంకేం వద్దు, నా కొడుకు సంతోషంగా ఉండాలి, అందుకోసమే నేను ఇప్పటికీ తాపత్రయపడుతున్నా అని తన నాన్నతో కొద్దిసేపు మాట్లాడాడు విక్రమ్. ఆ తర్వాత వాళ్ళ కోసం బయట ఎదురు చూస్తున్న చాపర్ దగ్గరికి వెళ్తూ అక్కడే విజయ్ గారు ఉంటే ఆయనతో కూడా కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత చాపర్ దగ్గరికి వెళ్తున్నప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది. ఎవరా అని చూడగా అక్కడ వీర అతడి కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. అతన్ని చూడగానే చిన్న చిరునవ్వుతో చూశాడు.
విక్రమ్, వీర పక్కన ఉన్న సారిక నవ్వుతూ అన్నయ్య అంటూ విక్రమ్ని హక్ చేసుకుంది. దాంతో విక్రమ్ ఆమె తలపై చెయ్యి వేసి ఎలా ఉన్నావురా అన్నాడు. తను బాగున్నానన్నయ్య అంటూ పక్కనే ఉన్న బాబును చేతిలోకి తీసుకొని బంగారం మీ నాన్న దగ్గరికి వచ్చేసావరా అంటూ ముద్దు చేస్తుంది విక్రమ్ కొడుకుని. విక్రమ్ నవ్వుతూ చూస్తుంటే వీరా కూడా విక్రమ్ని హత్తుకొని ఒక నిమిషం ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత విక్రమ్ ముందు తేరుకొని కొంచెం దూరంగా ఇద్దరూ వచ్చి ఇంకేంటి సార్ సంగతులు, సీట్ కావాలా చెప్పు నాన్నకు, ఇప్పుడు నీకైతే ఇప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. ఎందుకంటే ఒకప్పుడు నీలో నీ తండ్రి వల్ల నిండిన ఒక మూర్ఖుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక మంచి మనిషిగా, ఒక మంచి భర్తగా కనిపిస్తున్నావు. నా చెల్లి వల్ల నువ్వు ఎప్పుడు కావాలి అనుకుంటే ఇప్పుడు కావాలి అన్నా కూడా నాన్న నీకు ఆ ప్లేస్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు అని విక్రమ్ అనేసరికి వీరా నవ్వుతూ అవసరం లేదు, ఇన్ని రోజులు మనుషుల కన్నా డబ్బు మాత్రమే ముఖ్యం అనుకున్నా ఒకప్పుడు, కానీ ఇప్పుడు అవి ఏవీ అవసరం లేదు. కేవలం నేను చెప్పాను కదా, నీలాంటి మంచి స్నేహితుడు, నా భార్య, మరియు ఇక మా అందమైన భవిష్యత్తు, వీటి మీద నా ఆలోచనలు, నాకు ఎలాంటి పరపతి, ఎలాంటి కుర్చీ అవసరం లేదు విక్రమ్ అంటూ మళ్ళీ విక్రమ్ వైపు చూస్తూ మనం ఇద్దరం కలిసి వాళ్ళను అంతం చేసి బాబుని బయటికి తీసుకొచ్చాం. కానీ ఇంకో అసలైన ఆయుధం ఆల్రెడీ మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయింది. దాన్ని నువ్వు నీ బలంతోనో, నీ శక్తితోనో, నీ తెలివితోనో ఎదుర్కోలేవు. మీ కుటుంబం మధ్య ఉండే బాండింగ్ అది ఎంత బలమైనదో ఇలాంటి సిచ్యువేషన్లోనే బయటపడుతుంది. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో. నాకు తెలుసు సమస్య ఏదైనా పెద్దది కాదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వచ్చిన ఆ మనిషి చాలా విషాన్ని, కాలకూట విషాన్ని మీ ఫ్యామిలీపై చిమ్ముతుంది అనేసరికి విక్రమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒక చిన్న స్మైల్తో అతడి వైపు చూసి టైం అవుతుంది వెళ్ళొస్తా అని అంటూ బాబుని తీసుకొని చాపర్లోకి వెళ్ళాడు. వెళుతున్న విక్రమ్ వైపు అలా చూస్తున్నాడు వీర. అతడి పక్కకి వచ్చి సారిక అతడి భుజంపై చేయి వేసి నువ్వు ఇన్ని రోజు చేసిన తప్పుల్లో సగమైన అన్నయ్యకు తన బిడ్డను అప్పగించడం వల్ల మనం వాటి నుండి కొంచెమైనా ఆ పాపాల నుంచి విముక్తులం అవుతావేమో అని చెప్పింది. సారిక చెప్పింది విన్న వీరాకి మనసులో లేదు సారిక, నేను విముక్తుడిని ఎప్పటికీ కాలేనేమో, నేను పెద్ద తప్పే చేసేసాను అని మనసులోనే అనుకున్నాడు. ఇక్కడ మన విశ్వ, అభి ఆ రోజు వాళ్ళు ఇంటికి రావటం డైరెక్ట్గా సిద్ధు ఇంటికే వచ్చేశారు. వీళ్ళు వస్తున్నారు అని తెలుసు, కానీ ఏ టైం అని తెలియకపోవడంతో అందరూ కూర్చొని హాల్లో మీటింగ్ పెట్టుకున్నారు. మన నక్షత్ర పాప రియాకు జ్యూస్ ఇస్తూ అన్నయ్య, ఈ కోతి అసలు సరిగ్గా ఫుడ్ తినడం లేదు, నువ్వు 2 తగిలించరా అని అంటూ కంప్లైంటింగ్గా సిద్ధుతో చెప్తూ ఉంది రియా గురించి. అక్కడే ఉన్న స్వేచ్ఛ నవ్వుతూ అక్క, నువ్వు నిజంగా వదిన్ని కొట్టించేలా ఉన్నావే అని అంది. అప్పుడే రియా మూతి విరుస్తూ సిద్ధు వైపు కొంచెం గుర్రుగా చూస్తూ ఏంటి మీ చెల్లిని చూసుకొని నన్ను నిజంగానే కొడతారా అని అంది. ఊరకంట అతన్ని భయపెట్టేస్తున్నట్టే మొహం పెట్టి. దాంతో నక్షత్ర, ఒసి రాక్షసి, నువ్వు మా అన్నయ్య, నువ్వు బాగా భయపెడుతున్నావే మా అన్నయ్యను. కాదు, నీకు నీ అన్నకు కళ్ళతోనే భయపెట్టడం బాగా అలవాటు కదా అంటూ రియా చెవి మెలిపెట్టింది. అప్పుడే నక్షత్రను కోపంగా చూస్తూ రియా, మా అన్నయ్యకు చెప్తాను, 2 రోజులు మా అన్నయ్య ఇక్కడ లేకపోయేసరికి నీకు బాగా కొమ్ములు వచ్చేసాయి అని అంది రియా. దాంతో రియా అలా అనేసరికి నక్షత్ర కోపంగా అవును మరి,
మీ అన్నయ్యని చూసి ఇక్కడ ఎవరూ భయపడ్డం లేదు అని అంటూ 4 తన్నాలి అనిపిస్తుంది నక్షత్రకు. రియాను, కానీ నీ కడుపులో నా అల్లుడున్నాడు కాబట్టి దాంతో ఏమీ అనలేకపోతున్నా. అయినా ఇలా కాదు, నీ అన్న వస్తాడు కదా అని అన్నావు కదా, అసలే 2 ఏళ్ళు వదిలేసిపోయాడు చచ్చినోడు. ఇప్పుడు మళ్ళీ ఏ దేశాలు ఏడటానికి వెళ్ళాడో. రావాలి మీ అన్నయ్య నా దగ్గరికి, ఖచ్చితంగా తన్నులు తింటాడు అంటూ నక్షత్ర కోపంగా చెప్తూ ఉంటే, అయ్య బాబోయ్, మాతో పాటు ఇప్పట్లో అన్నయ్య కూడా వచ్చుంటే నిజంగానే అన్నయ్యను కొట్టేదానివేనేమోనే కోతి అన్నాడు విశ్వ ఇంట్లోకి వస్తూ. విశ్వని చూడగానే అందరూ నవ్వుతూ చూస్తూ ఉన్నారు. విశ్వ వెనక అభి కూడా, ఏ విశ్వ, నీ లగేజ్ తీసుకెళ్ళు అంటూ విశ్వ వైపు విసిరేసరికి అసలే ఒళ్ళు బరువు మన బాబుకి. దాంతో సారీ అభి అన్నాడు. అతడికి అది మామూలే కావడంతో అభి తన లగేజ్ని తీసుకొని లోపలికి వచ్చాడు. సిద్ధు విశ్వ దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావు బావా అని అంటూ హక్ చేసుకున్నాడు సిద్ధుని. విశ్వ మరియు సిద్ధుకి ఒకటే ఏజ్ కావడంతో, నేను బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు, అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం అని అనుకుంటూ కొద్దిసేపు అలాగే ఆ హగ్లోనే ఉండి ఆ తర్వాత సిద్ధు పక్కనే రియా ఉండేసరికి విశ్వ తన చెల్లి వైపు చూశాడు. తన చెల్లి ఎప్పుడూ అల్లరి చేస్తూ ఎగురుతూ తనని కొడుతూ తిడుతూ చీటికి మాటికి ఏడుస్తూ తనపై అలుగుతూ ఉండే రియానేనా తను అని అనుకుంటూ తన కడుపు ఎత్తుగా కనిపిస్తూ ఉంటే సంతోషంగా ఆమె దగ్గరికి వచ్చి, రియా బంగారం అంటూ తన్ని హత్తుకున్నాడు. ఆమె కూడా అన్నయ్య అని పిలిచింది. విశ్వ రియా ఆశ్చర్యంగా చూశాడు. విశ్వ చాలాసార్లు రియాతో, మనం ట్విన్స్ అయ్యి ఉండొచ్చే, కానీ నేను నీకన్నా పెద్దోడినే కాబట్టి అన్నయ్య అని పిలువు అని చాలాసార్లు అడిగేవాడు. కానీ మన మేడం గారు ఒక్కసారి కూడా పిలిచేది కాదు. అవన్నీ ఇప్పుడు గుర్తు వస్తూ ఉంటే రియా దగ్గరికి వచ్చి, నా చిట్టి రాక్షసి ఎలా ఉన్నావే అంటూ ఆమె నుదురుపై ముద్దు పెట్టి ఆమె కడుపు దాకా అతడి చెయ్యి వెళుతుంది. కానీ వణుకుతూ ఉండేసరికి రియానే కళ్ళలో నీళ్లతో, అన్నయ్య అంటూ అతడి చెయ్యిని పట్టుకొని ఆమె కడుపై ఆనించి విశ్వరియతో, నా అల్లుడే అన్నాడు. బాధ మరియు సంతోషం కలగలిపిన గొంతుతో రియా అవును అన్నట్టు తల ఊపింది. ఇద్దరు కొద్దిగా ఎమోషనల్ అవ్వడంతో స్వేచ్ఛ తన విశ్వ సార్ వచ్చిన దగ్గర నుంచి మన బాబుగారికి లైన్ వేస్తుంది. బాగా మిస్ అవ్వడంతో ఇక మన అభిబాబు పాపం వచ్చినప్పటి నుంచి అందరినీ పలకరించి ఆఖరిగా తన ప్రాణాన్ని ఒకసారి చూసి ఆమె పక్కకు వెళ్ళి, ఎలా ఉన్నావే అన్నాడు. ఆమె ఒక్క క్షణం అతడి కళ్ళ వైపు చూసి ఎందుకో మొహం పక్కకు తిప్పేసింది. మన అభిబాబు మాత్రం, ఇప్పుడు కాదు, దీని పని ఉండు, నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ సైలెంట్ అయ్యాడు. అప్పుడే స్వేచ్ఛ ముందుకు వచ్చి, విశ్వ సార్, మీరు ఇంత సెంటి అనుకోలేదు అని ఆట పట్టించింది. కానీ ఆమె మాట్లాడిన విధానానికి అందరూ ఆమె వైపు వింతగా చూశారు. విశ్వ, పొవే కోతి, అయినా అమ్ము, దీని వాగుణ్ణి కొంచెం కంట్రోల్లో పెట్టు, అసలే నాకు తిక్క లేచిందనుకో, దీని తొక్కని ఏదో ఒకరోజు కట్ చేస్తాను దీని తోకని అని అంటూ అందరితో నవ్వుతూ అలా కొద్దిసేపు టైం గడిచిపోయింది. దాదాపు నైట్ కావస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోతే సత్య, రియా, నక్షత్ర, స్వేచ్ఛ నలుగురు వంటగదిలోకి దూరి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. సారీ వంట చేయడం మొదలుపెట్టారు. మన స్వేచ్ఛ పాప వంట చేయడం కన్నా దాన్ని చెడగొట్టడంలోనే పాపకి ఎక్కువ ప్రావీణ్యం ఉంది. కాబట్టి పక్కన కిచెన్ గట్టపై కూర్చొని క్యారెట్ తింటూ ఏదో ఆలోచిస్తూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంది. తనలో తానే నవ్వుకుంటూ అసలు ఆ క్యారెట్ నోట్లో పెట్టుకొని ఆలోచిస్తూ ఏవేవో ఊహలు, ఏవేవో ఊసులు
ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఆమె ఎంత మర్చిపోదామనుకున్నా పదే పదే గుర్తొస్తూ ఉంటే ఒక్క క్షణం బాధ, ఒక్క క్షణం భయం, భయం ఒక క్షణం చిరునవ్వు అన్నీ కలబోసిన ఆమె కళ్ళు. ఆమెను చూసిన నక్షత్ర, స్వేచ్ఛ, నీ పక్కన ఉన్న ఆ ఉల్లిపాయలు ఇలా ఇవ్వే అంటూ అడిగేసరికి ఆమె పరధ్యానంలో పలక్కుండా ఉండిపోయింది. నక్షత్ర ఆమె ఎంతసేపటికి పలకపోయేసరికి స్టవ్ ఆఫ్ చేసి మాడిపోతుందేమో అని ఆఫ్ చేసి స్వేచ్ఛ ముందరికి వచ్చి ఊహాలోకంలో విహరిస్తున్న స్వేచ్ఛను స్వేచ్ఛ అని పిలిచింది. అయినా ఆమె పలకకపోయేసరికి సత్య, రియా కూడా తలా ఒక పని చేస్తున్న వాళ్ళు ఏమైందా అంటూ అందరూ ఆమె చుట్టూ వచ్చారు. అయినా ఆమె పలకలేదు. ఈసారి నక్షత్ర పక్కనే ఉన్న వాటర్ గ్లాస్తో వాటర్ తీసి గ్లాస్ నీళ్ళు ఫర్ట్ అని ఆమె మొహాన కొట్టేసరికి అమ్మ తుఫాను వచ్చింది అంటూ టక్కున కిందికి దిగి పిచ్చిదానిలా పరిగెత్తడం మొదలుపెట్టేసరికి నక్షత్ర ఆమె చెయ్యి పట్టి పక్కనే ఉన్న గరిటె తీసుకొని స్వేచ్ఛకు 4 తగిలించేసరికి అప్పుడు పూర్తిగా స్పృహలోకి వచ్చి అక్క ఎందుకు కొడుతున్నావే అని అంది. మన పాప గుటకలు మింగుతూ అది అక్క ఏదో ఆలోచనలో అని నుసుకుతూ చెప్తూ ఉంటే స్వేచ్ఛను చూసిన నక్షత్ర నీతో తర్వాత మాట్లాడతానే, తమరి మధ్య చాలా పరధ్యానంలో ఉన్నారు అని అంటూ సత్య నీకు గుర్తుందా నిన్న నైట్ అందరం భోజనం చేస్తూ ఉంటే నేను బావ గురించి ఆలోచిస్తూ తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తున్నా, కానీ నాతో పాటు ఈ కోతి కూడా తినకుండా ఎవరి గురించో ఆలోచిస్తూ ఏడుపు మొహం పెట్టుకొని అలాగే కూర్చొని ఉంది అని అని అన్నీ చూస్తున్నా అని అంటూ నక్షత్ర కొంచెం గట్టిగా అడుగుతూ ఉండేసరికి అవును మరి నువ్వు బావ కోసం చూస్తున్నావు నేను అని అంటూ నిజం చెప్తే నక్షత్ర తరిమి తరిమి కొడుతుంది. అది ఊహించుకుంటూ మళ్ళీ మాట మారుస్తూ అక్క నిన్న మన ఇద్దరితో పాటు సత్యక్క కూడా అభి అన్నయ్య గురించి ఆలోచిస్తూ ముగ్గులు వేసింది ప్లేట్లో అని నిదానంగా సత్యను ఇరికించి మెల్లగా జారుకుంది మన స్వేచ్ఛ పాప.